హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శోభిత వినోడ్స్ మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శోభిత. సో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ నేను మా మ్యారేజ్ అయిన తర్వాత యుఎస్ అనేది మూవ్ అయ్యాను. సో అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అనేది అడుగుతూ ఉన్నారు, హోమ్ టూర్ చెయ్యి, అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది. సో ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. సో మేము యుఎస్లో ఎక్కడ ఉంటున్నాము అంటే కాన్సాస్లో ఉంటున్నాము, ఒలేతా సిటీ. సో మా ఎంట్రన్స్ ఇది, మా మెయిన్ ఎంట్రన్స్ గ్లాస్ డోర్ అనేది అయితే వచ్చింది. సో మీరు చూస్తే మాకు ఒక లివింగ్ రూమ్ అనేది వచ్చింది. సో లివింగ్ రూమ్ అనేది కార్పెట్ ఫినిష్డ్, అండ్ మేము దానికి సోఫా అండ్ టీవీ అనేది ప్లేస్ చేసుకున్నాము. సో దట్ ఖాళీ టైంలో వీ కెన్ రిలాక్స్ అండ్ వీ కెన్ స్పెండ్ టైమ్ టుగెదర్. అండ్ ఇక్కడ లివింగ్ రూమ్ లో మీరు చూసినట్టయితే ఫైర్ ప్లేస్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటది కదా. సో ఫైర్ ప్లేస్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు చూసినట్టయితే ఈ గ్లాస్ విండోస్ లోంచి సన్ రేస్ అనేది పడడం వల్ల చాలా బాగుంటది. అవుతే ఇక్కడ మనకు ఒక స్టోరేజ్ రూమ్ అనేది వచ్చింది. ఆ స్టోరేజ్ రూమ్ ని మేము షూ ర్యాక్ అండ్ వాక్యూమ్ క్లీనర్స్ అవి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాము. అండ్ అలానే బేస్మెంట్ కూడా ఎంట్రన్స్ లివింగ్ రూమ్ నుంచే వచ్చింది. సో చాలా మంది బిల్డర్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బేస్మెంట్ అనేది ఇవ్వరు, బట్ రీసెంట్ కన్స్ట్రక్షన్స్కి అయితే ఇవ్వట్లేదు. బట్ మా హస్బెండ్ ఈ హౌస్ తీసుకున్నప్పుడు అయితే మాత్రం ఆ కన్స్ట్రక్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు బేస్మెంట్ అనేది. సో బేస్మెంట్ అనేది ఇక్కడ మనకు చూసినట్టయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. సో మేము ప్రెసెంట్ మా హస్బెండ్కి చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉండడం వల్ల ఈ బేస్మెంట్ని మేము పార్టీస్ కింద యూజ్ చేస్తున్నాము. బట్ చాలామంది ఏంటంటే హోమ్ థియేటర్ అది కూడా ప్లేస్ చేసుకొని, పిల్లలు అది ఉన్నప్పుడు సోఫా సెట్, హోమ్ థియేటర్ అని ప్లేస్ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు. బట్ మేమిద్దరమే ఉంటున్నాం కాబట్టి మేము ఇంకా హోమ్ థియేటర్ అనేది అరేంజ్ చేయలేదు. అండ్ ఈవెన్ బేస్మెంట్లో టైం స్పెండ్ చేయాలి అంటే కొంచెం సమ్మర్లోనే స్పెండ్ చేయగలము. వింటర్లో అయితే -20, -25 టెంపరేచర్స్ ఉండడం వల్ల మేము స్పెండ్ చేయలేము. సో కమింగ్ టు బేస్మెంట్లోనే మనకు ఒక స్టోరేజ్ రూమ్ అనేది వచ్చింది. సో దట్ ఏంటంటే మనకి అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నా సరే వీ కెన్ స్టోర్ హియర్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ ఫ్లోర్ నుంచే మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేసెస్ అనేవి వచ్చాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మాకు అయితే బెడ్రూమ్స్ అనేది అయితే ఏదీ రాలేదు, ప్రతిదీ కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చాలా స్పేషియస్గా ఉన్నది. సో మేము ఈ స్పేస్ని దేవుడు రూమ్ అది పెట్టుకొని మేము కన్వర్ట్ చేసుకున్నాము. బట్ చాలా మంది అమెరికన్స్ ఏంటంటే వాళ్ళకి సపరేట్గా డైనింగ్ టేబుల్ అనేది కావాలి, ఈవెన్ మనకి కావాలనుకోండి. బట్ మీకు ఉన్న అడ్జస్ట్ అండ్ సిచ్యువేషన్ బట్టి మేము దీన్ని దేవుడు రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాము. అండ్ కమింగ్ టు అవర్ కిచెన్, ఇట్స్ అన్ ఓపెన్ అండ్ లైవ్ కిచెన్. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కౌంటర్ టాప్ వచ్చింది. ఈ కౌంటర్ టాప్ని మేమైతే ప్రెసెంట్కి డైనింగ్ టేబుల్ కింద యూజ్ చేసుకుంటున్నాము. అండ్ అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే డిష్ వాషర్ అండ్ ఓవెన్, ఫ్రిడ్జ్ అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. అండ్ అలానే ఇక్కడ కిచెన్కి మనకి చూస్తే ప్యాంట్రీ వచ్చింది, హాఫ్ బాత్ అనేది వచ్చింది, వీ కెన్ యూజ్ ఫర్ గెస్ట్స్ అనమాట. సో అలానే గరాజ్ ఎంట్రన్స్ కూడా వచ్చింది కిచెన్ నుంచి. మీరు ఇక్కడ గరాజ్ చూసినట్టయితే గరాజ్ అనేది 2 స్పేస్డ్ గరాజ్ అనమాట. సో ఏంటంటే 2 స్పేస్డ్ ఇన్ ద సెన్స్ 2 కార్స్ అనేవి మనకి గరాజ్లో సరిపోతాయి. అండ్ ప్రెసెంట్కి అయితే మాకు ఒక కారే ఉంది. సో ఫ్యూచర్లో సెకండ్ కార్ తీసుకోవాలనుకుంటున్నాము. అండ్ కమింగ్ టు అగైన్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచే మనకి బ్యాక్ యార్డ్కి కూడా మనకి ఎంట్రన్స్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది. స్పేర్ లాట్ అనేది చాలా పెద్దగా వచ్చింది. కిడ్స్కి లేదంటే పెట్స్ ఏమున్నా సరే వాళ్ళు సమ్మర్లో ఈవినింగ్ ఈ టైంకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే బార్బీక్యూ కూడా ఉన్నది. సో దట్ అమెరికన్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అది గ్యాదర్ అయినప్పుడు, పార్టీస్ చేసుకున్నప్పుడు బార్బిక్యూని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మెయిన్గా 4 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మేము కింగ్ సైజ్ బెడ్ అనేది ప్రిఫర్ చేసాము, 6x6. అండ్ అలానే దీనికి అటాచ్డ్ వ్యానిటీ, షవర్ ఏరియా అండ్ క్లోజెట్ కూడా వచ్చింది. మన యాజ్ ఎ ఉమెన్ మనకు కావాల్సింది, ఇష్టమైన ప్లేస్ ఏంటంటే రెడీ అవ్వడమే కదా. సో మేము చాలా స్పేషియస్గా తీసుకున్నాము, స్పేషియస్గా ఉంది అని. అండ్ అలానే ఇక్కడ మన క్లోజెట్ అనేవి ఇవన్నీ కూడా ఓపెన్ క్యాబినెట్స్. సో దట్ ఇలా మనకి ఓపెన్ వార్డ్రోబ్స్ క్లోజ్డ్ ఏమి ఉండవు. సో ఇట్లానే మనం బట్టలు ఇవన్నీ కూడా హ్యాంగ్ చేసుకుని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు సెకండ్ బెడ్రూమ్, ఇక్కడ మేము గెస్ట్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాము.
అండ్ ఎవరైనా గెస్ట్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా యూజ్ అవుతుంది అని చెప్పేసి క్వీన్ సైజ్ బెడ్ అనేది మనం ప్రిఫర్ చేసుకున్నాము. అండ్ ఇంక్లూడింగ్ అక్కడ మనకి క్లోజెట్ కూడా అటాచ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇక్కడే మా హస్బెండ్ ఆఫీస్ టేబుల్ అది కూడా అరేంజ్ చేసుకున్నారు. అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇది వచ్చేసి మేము వాషింగ్ అండ్ డ్రయర్ ఏరియా ఇది. అండ్ రెండు పక్కనే పెట్టుకున్నాము. సో దట్ ఏంటంటే కంటిన్యూస్గా మనకి వాష్ అయిపోయిన తర్వాత డ్రై చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి. అండ్ అలానే ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది వెన్ కంపేర్ టు సెకండ్ అండ్ ఫస్ట్. అండ్ థర్డ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ మనకి క్లోజెట్ అనేది వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ కూడా నియర్లీ థర్డ్ బెడ్రూమ్ సైజే ఉంటుంది. అండ్ ఈ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ బెడ్రూమ్స్కి కామన్గా ఈ వాష్రూమ్ అనేది వచ్చింది. సో ఈ వ్యానిటీ రూమ్, వాష్ ఏరియా అనేది వచ్చింది. అండ్ ఇక్కడైతే బాత్ టబ్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసినట్టయితే అక్కడ ఒక మనకి స్టోరేజ్ ఉంది. సో దట్ మనకి ఏంటంటే బ్లాంకెట్స్ ఆర్ ఏమైనా సరే స్టోర్ చేసుకోవచ్చు. సో బేసిక్గా చెప్పాలి అంటే 2 peopleకి ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ అమెరికన్ రూల్స్ కిడ్స్కి సపరేట్ రూమ్ ఉండాలి వాళ్ళకంటూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. సో దట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్ రూమ్ అనేది కావాలి. బట్ ఇక్కడ ప్రెసెంట్ మేము ఇద్దరేం ఉంటున్నాం కాబట్టి మేము ఓన్లీ బెడ్రూమ్, కిచెన్, లివింగ్ అండ్ బ్యాక్ యార్డ్ మాత్రమే యూజ్ చేస్తాము. రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ బెడ్రూమ్స్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో ఇదండి మా హోమ్ టూర్ వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.